షాలోమ్ అండి అందరికీ. ప్రైజ్ టు గాడ్. ఇవాళ కీర్తన గ్రంథం 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. దావీదు భక్తుడు రాసిన కీర్తన. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలను తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తమున్న పల్లెల యందలి మాటు చోట్లలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచుచుందురు. గుహలో సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన మంచి పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము. దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? దేవుని నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమును విరుగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇక భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించితివి. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు రాసిన ఈ అధ్యాయంలో దేవుడిని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, ఆత్మీయంగా తన బాధని వ్యక్తపరుస్తున్నాడు దేవుడి దగ్గర. దేవుడి దగ్గరతో ఆయనకి ఉన్న బంధంని వల్ల దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవా, యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఎందుకు మమ్మల్ని దూరంగా ఉంచుతున్నావు? ఆపత్కాలంలో మాకెందుకు దాగి ఉన్నావు? నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు కదా. వారిని యోచించి మోసక్రియలు తామే చిక్కుకొందురుగాక. అంటే వాళ్ళు చేసిన పాపం వల్లనే వాళ్ళలో చిక్కుకొందురుగాక అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిని దావీదు భక్తుడు ఎంత సన్నిహితంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుడిని కూడా ప్రశ్నిస్తున్నాడు. వీళ్ళని దుష్టత్వం నుంచి, వారి మోసక్రియల నుంచి, వారి మనోభిలాష నుండి దుష్టుల నుంచి, అలాగే వారు యోచించిన వారెల్లప్పుడూ భయమును మానుకొని ప్రవర్తించుతున్నారు. వాళ్ళ భయాన్ని వదిలేసి ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే ఇక్కడ
ఎవరైతే దేవుడి యందు భయము భక్తి కలిగి ఉంటారో భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. అంటే దేవుడు భక్తిహీనుడు ఇక్కడ దావీదు భక్తుడు సెలవించాడు. అలాగే సామెతల గ్రంథంలో రాసినట్లు 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇలాగ రాసి ఉంది. ఎలా అంటే భక్తిహీనుడు తన భక్తిని చేతి పడిపోతాడు, వారి భక్తిహీనత వారిని పడగొడుతుంది. కానీ యథార్థవంతుల నీతి వారికి మార్గాన్ని చూపిస్తుంది, విమోచిస్తుంది. అలాగే మనం కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే ఆకాను తన ఎరికో స్వాధీనం చేసుకున్నాక యెహోషువ దాంట్లో నుంచి ఏది కూడా అపవిత్రమైన ముట్టుకోవద్దు, తీసుకోవద్దు అంటాడు. కానీ దేవుడు మాటకి వ్యతిరేకంగా ఆకాను అక్కడున్న ధనాన్ని దొంగలిస్తాడు. ఇది ఒక ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే అహాబు నాబోతు యొక్క పొలాన్ని లాక్కుంటాడు. ఇది ఒక తనది కానిది తను తీసుకోవడం, ఇతరులది ఆశించడం, ఇది భక్తిహీనత కిందకి వస్తుంది. అలాగే దేవుడిని అమ్మేసే యేసుక్రీస్తుని సేవిస్తూ యేసుక్రీస్తులో శిష్యులుగా ఉన్న యూదా కూడా దేవుడిని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే ఇది కూడా భక్తిహీనతకి సూచనగా సూచిస్తుంది. వీళ్ళు అయినప్పటికీ ఆ భక్తిహీనతలో వాళ్ళందరూ కూడా పడిపోయారు చివరికి. కానీ ఎవరైతే నీతిగా యథార్థంగా ఉన్నారో వాళ్ళ నీతి వాళ్ళని నడిపిస్తుంది, విమోచింపచేస్తుంది. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచుదురు. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకుందరు. ఎలాగైతే దానియేలుని పట్టించాలని చెప్పి తన స్నేహితులే పక్క నుండి తనను పనిష్మెంట్లోకి రాజాజ్ఞగా వ్యతిరేకంగా నడుస్తుందని చెప్పి పట్టించి సింహపు గుహలో వేసేస్తారు. కానీ దేవుడు ఆ యథార్థవంతుల నీతిని, వారి యథార్థత వారికి మార్గాన్ని చూపించింది. ఎలాగైతే దానియేలు యథార్థవంతుడు, నీతిమంతుడు కాబట్టి తన యథార్థత, తన నీతి తనకి జీవాన్ని, మార్గాన్ని చూపించింది. చంపకుండా సింహాల నోరులను దేవుడు మూయించేవేశాడు. అలాగే తన స్నేహితులు ఎప్పుడైతే పన్నంగం పన్నారో వాళ్ళు సింహానికి బలైపోయారు చివరికి. అంటే వాళ్ళ భక్తిహీనతలో వాళ్ళే పడిపోతారు అన్నట్లు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిని విశ్వసించేవారు ఎవరు? దేవుడిని విశ్వసించేవారు కింద వచనంలో మనం చూసినట్లయితే దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునుట ఎలా? ఇక మనం చూసినట్లయితే నీవు దేవుని గూర్చి కదా ప్రతి ఒక్కరికి కారము చేయుటకై నీవు చాటున పగను కనిపెట్టి చూచుచున్నావు. పగపట్టేవారు ఎక్కడ ఉండరండి, మన పక్కనే ఉంటారు. యేసు పక్కనే శిష్యులు ఉన్నట్లు, అలాగే దానియేలు పక్కనే తన స్నేహితులు ఉన్నట్లు అలాగే మనం చూసినాం. మన పక్కనే ఉన్నప్పటికీ కూడా వారు మన పైకి మంచి చేసేవారు కనిపించినప్పటికీ కూడా వారు మన మీద పగపట్టేవారు ఉంటారు. దుష్టులు భుజము విరుగగొట్టుము అని దేవుడిని వేడుకుంటున్నాడు దావీదు భక్తుడు. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవును, దానిని గూర్చి విచారణ చేయము. చెడ్డవారి దుష్టత్వం వాళ్ళ కన్నులకు ఏం కనిపించదు, వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే వారి కన్నులు గర్వంగా ఉంటాయి కాబట్టి. గర్వంగా ఉన్న ఒక సామెత కూడా ఉంటుంది, ప్రైడ్ క్లోజెస్ ద ఇయర్స్. గర్వము వారి కన్నులను చెవులను మూసేస్తుందంట, వినబడనీయదు, గ్రహించనీయదు. అలాగే మన విశ్వసించుతున్నారు, గ్రాటిట్యూడ్
కీప్స్ యూ ప్రిజర్వేటివ్ క్లియర్ ప్రిజర్వ్స్ క్లియర్ పర్స్పెక్టివ్స్ క్లియర్. మనం గ్రహించగల మనసు కృతజ్ఞతకి కలిగి ఉంటాం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే వారు ఇతరుల మనుషులు చేసి స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఆ గ్రహించగల మనసు ఎవరైతే ఉంటారో కృతజ్ఞత పూర్వకంగా ఉండే వారికి లభిస్తుంది. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన ఎన్నడెన్నకి రాజుగానే ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులలో నశించిపోయిరి. ఎంతోమంది నశించిపోయినప్పటికీ కూడా, ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఏకైక రాజై ఉన్నవాడు యేసయ్య. రాబోతున్న రాజు కూడా యేసయ్య. ఆయన కోసం ఇవన్నీ చేయబడ్డాయి. కానీ ఆయన ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుడిని వేడుకుంటున్నాడు, న్యాయము తీర్చుము అని. ఇక్కడ న్యాయము తీర్చేవాడు ఎవరు? న్యాయము తీర్చేవాడు యేసయ్య. ఎవరు కూడా న్యాయం తీర్చలేరు. ఎవరికి న్యాయం తీర్చమంటున్నారు దావీదు భక్తుడు? భక్తిహీనులకి న్యాయం తీర్చమంటున్నాడు. వాళ్ళు చెలరేగిపోతున్నారని. యెహోవా లోకులు ఇక భయకరకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియోగి ఆలకించితివి. తండ్రి లేని వారికి, నలిగిన వారికి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము చేయుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి ఉన్నావని. వారి మనసు, వారి నిబ్బరం కలిగి వారికి అండగా వాళ్ళ ప్రార్థనను వినేవాడిగా ఉన్నావు. ఎవరు ప్రార్థన వింటున్నారు? దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే నలిగిన వారి మనసుని, అలాగే తండ్రులు లేని వారి హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయడంట. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు దేవుని నుంచి ప్రశ్నించాడు. దేవుని నుంచి వీళ్ళకి విసర్జించే వారి కోసం తెలుసుకున్నాం. అలాగే దేవుడిని కూడా విశ్వసించాడు. దేవుని విశ్వసించేవాడు. అలాగే దేవుడు ఎవరిని స్థిరపరిచేవాడు? ఎవరిని ఈ మాటకి చెవియొగ్గేవాడు? తల్లిదండ్రులు లేని బిడ్డలని ఆలకించేవాడు దేవుడు. అంటే మొదటి ప్రాధాన్యత దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు అని గుర్తెరిగినవాడు. ఎన్నిటెన్నికి రాజై ఉన్నవాడు యేసయ్య. ఇది విని మీరు బ్లెస్ అయినట్లయితే ఆమెను టైప్ చేయండి. ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఆదరణ పొంది తండ్రి అయినా దుస్తులు చెలరగినప్పటికీ కూడా తండ్రి మా యథార్థత మేము విడవకుండానట్లు, మా నమ్మకం మేము ఓము కాకున్నట్లు తండ్రి నీ మీద ఆశ పెట్టుకొని, నీ మీద నమ్మకం ఉంచుకొని ముందుకు సాగేటకు మాకు నీ శక్తిని, బలము, నీ విశ్వాసతను మాకు ప్రసాదింపజేసి నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇవాళ ప్రతి పనిలో తోడుగా నడిపించి మనం వేడుకుంటూ నజరేయుడైన యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షలోమోన్.